హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లికొడుకు ఖరీదైన కారును కట్నంగా అడిగాడు. పెళ్లి కూతురు చేసిన పనిని చూసి పెళ్లికొడుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. పెళ్లి అనేది మనం జీవితాంతం ఆదరించే ఒక మరపురాని క్షణం. ఫ్రెండ్స్, భారతీయ వివాహం అంటే ఆచారాలకు సాంప్రదాయాలకు నెలవు. పెళ్లి అనుకోగానే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటి భారతీయ వివాహంలో వింత జరగకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ఈ వీడియోలో మీరు వింటే షాక్ అయ్యే కొన్ని నిజమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పెళ్లికొడుకు కట్నంగా కారు అడిగాడు. మరుసటి రోజు వధువు వరుడికి ఎలాంటి పాఠం నేర్పింది అంటే వరుడు రోడ్డుపై ఏడవడం ప్రారంభించాడు. విషయం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలు పెళ్లి కూతురు ఏం చేసింది అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, భారతదేశంలో వరకట్నం ఆచారం శతాబ్దాలుగా మనలో ప్రబలంగా ఉంది. కొన్ని చోట్ల వరుడి కుటుంబీకులు డిమాండ్ చేస్తారు, కొన్ని చోట్ల వధువు కుటుంబం ఇష్టపూర్వకంగా కట్నమిస్తుంది. ఫ్రెండ్ సూరజ్ అలానే ప్రియాల వివాహం ముందు వారి ఇంట్లో పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకున్నారు. అబ్బాయి తనకు కార్ కావాలని డిమాండ్ చేశాడు. అడిగిన విధంగానే మరుసటి రోజే పెళ్లికి కార్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అదే రోజు వధువు వరుడికి ఎలాంటి పాఠం నేర్పించిందంటే అది విన్న ఎవరైనా షాక్ అయిపోవాల్సిందే. ఆ కార్ని చూసిన సూరజ్ చాలా సంతోషించాడు. ప్రియని తీసుకొని లాంగ్ డ్రైవ్కి వెళ్ళాడు. పెళ్లికొడుకు ఆనందానికి అవధులే లేవు. అధిక వాల్యూమ్తో సంగీతాన్ని ప్లే చేస్తూ కారుని అతివేగంగా నడుపుతున్నాడు. నువ్వు చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నావు, నాకు చాలా భయంగా ఉంది అని సూరజ్తో ప్రియ చెప్పింది. నా స్నేహితుల కార్ నడిపి నడిపి నేను అలసిపోయాను అని సూరజ్ ప్రియతో చెప్పాడు. కారు కొనడానికి నా దగ్గర అంతా డబ్బు లేదు, అందుకే మీ నాన్నగారిని నేను కార్ అడిగాను. చివరికి నాకు సొంత కార్ వచ్చింది అని చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అయింది. అలా డిస్కషన్లో సూరజ్ తన కళ్లను రోడ్డు మీద నుంచి పూజ వైపుకు తిప్పుకున్నాడు. ఇప్పుడే ఒక ప్రమాదం జరిగింది. కారు బిచ్చగాడిని ఢీకొట్టబోయింది. అది గమనించిన సూరజ్ కారును ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పేశాడు. కారు ఆగగానే ప్రియ బిచ్చగాడి దగ్గరకు వచ్చి, బాబాయ్ మమ్మల్ని క్షమించండి, మాకు కొత్తగా పెళ్ళయింది, మేము మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నాము, దాని కారణంగా కార్ మిమ్మల్ని ఢీకొట్టబోయింది అని చెప్పింది. రండి మా పెళ్లికి సంబంధించిన స్వీట్స్ తినండి. ప్రియ అతనికి అక్కడే 100 రూపాయలు ఇచ్చింది. అంతలో సూరజ్ అక్కడికి వస్తాడు. ప్రియపై పెద్దగా అరుస్తాడు. నీలాంటి బుర్ర తక్కువ వాళ్లే వాళ్లతో మాట్లాడతారు, వాళ్ళతో చక్కగా మాట్లాడకూడదు, వాళ్ళు కావాలనే ఎవరొకల కార్ కింద పడి డబ్బులు డిమాండ్ చేస్తారు అని అంటాడు. సూరజ్ మాటలు పూజకు అస్సలు నచ్చలేదు. ఈ బిచ్చగాడు రోజంతా కష్టపడి ఈ వస్తువులను సంపాదించుకుంటున్నాడు, అలానే 2 పూట్ల తినగలుగుతున్నాడు అని వరుడుకు చెప్పింది. మరి నువ్వు మా నాన్నను కార్ డిమాండ్ చేశావు, అది నీకు సులభంగా దొరికింది. చిన్నప్పటి నుండి మా నాన్న నన్ను ఎంతో ప్రేమతో పెంచి అక్కడే చదివించారు. అంతేకాదు నా పెళ్లి సమయంలో నువ్వు అడిగిన కట్నం మొత్తం ఇచ్చాడు. ముఖ్యంగా తనకెంతో ఇష్టమైన నన్ను మీకు అప్పగించాడు. నేను మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి, మీ వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా నాన్న చాలా త్యాగాలు చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు పెద్ద బిచ్చగాడు? ఫ్రెండ్స్, ఇది విన్న సూరజ్ తీవ్ర ఆలోచనలో పడ్డాడు. అకస్మాత్తుగా అతని కళ్ళ నుండి నీళ్లు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు ఏం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. వరకట్నం అడిగేవాడు పెద్ద బిచ్చగాడు అని తన మనసులో అర్థం చేసుకుని రోడ్డు మీద ఏడవడం మొదలుపెట్టాడు. ఈరోజు ఇక్కడ ప్రియ అతనికి సమాధానం చెప్పింది. ప్రతి అమ్మాయి సమాధానాలు చెప్పడం మొదలు పెడితే ప్రపంచంలో వరకట్నం కేసులే ఉండవు. ఇలాంటి ఘటనే ప్రతాప్గఢ్లో కూడా చోటు చేసుకుంది. వరకట్నం కోరేవారికి పెళ్లి కూతురు ఘాటైన సమాధానం ఎక్కడ చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు. ఏప్రిల్ 18న రవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వధువు తరపున వాళ్ళు వరుడు కుటుంబం యొక్క అన్ని డిమాండ్స్ ని నెరవేర్చారు. ఇప్పుడు వీడ్కోలు చెప్పే సమయం వచ్చినప్పుడు వరుడు ఒక గొలుసు అలానే ఉంగరాన్ని డిమాండ్ చేశాడు. ఇది విన్న సంజు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు. వరుడి డిమాండ్ విన్న వధువు వరుడితో వెళ్లేందుకు సున్నితంగా నిరాకరించింది. అవును ఫ్రెండ్స్, పెళ్లి ముగిసిన తర్వాత అత్యాశగల అబ్బాయి డిమాండ్ విన్న సంజు రవితో వెళ్లడానికి నిరాకరించింది. అప్పుడు వధువు కుటుంబం వరుడిని అలానే తన తండ్రిని పట్టుకుంది. పెళ్లి ఊరేగింపులో వచ్చిన వాహనాలన్నింటినీ కూడా పంచర్ చేశారు. చివరికి పోలీసులు ఆ ఘటనా స్థలానికి వచ్చారు. వరుడు రవిని తమతో పాటు తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఫ్రెండ్స్, పెళ్లి కూతురు తండ్రి చాలా కష్టపడి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాడు. వివాహంలో ఎటువంటి లోపం లేకుండా పెళ్లిని పూర్తి చేశాడు. అయినప్పటికీ వరకట్నం కోసం వాళ్ళు గొడవ చేశారు. ఇలా గొడవ చేయడం వల్ల ఆ వీరవధువు వారికి ఒక పాఠం నేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచింది.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ఇలాంటి సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 15 వినీత్ శివంగుల పెళ్లి జరిగింది. కార్యక్రమాలు పూర్తయ్యాయి. వరుడు పెళ్లింటి నుండి బయలుదేరిన వెంటనే అమ్మాయి కుటుంబం కట్నంగా ఏమిస్తుందో తెలుసుకోవాలని అత్యాశ కలిగింది వరుడికి. వెంటనే అమ్మాయి తన వెంట తీసుకుని వెళ్లే బ్యాగ్ తెరవాలని డిమాండ్ చేశాడు. క్రమక్రమంగా విషయం మరింత పెద్దగా అయిపోయింది. వీడ్కోలు సమయం ఆసన్నమయ్యేసరికి వరుడు ఒంటరిగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఇరు వర్గాల మధ్య వాదన అంత గట్టిగా పెద్దగా జరిగింది. ఈ వాదన ఏంటంటే, అత్యాశ గల అబ్బాయితో వెళ్లడానికి అమ్మాయి స్పష్టంగా నిరాకరించింది. అబ్బాయి కుటుంబం కట్నం కోసం వేధిస్తున్నట్లుగా ఆరోపించింది. అప్పుడు అబ్బాయి కుటుంబం దానిని స్పష్టంగా ఖండించింది. అమ్మాయి సూట్ కేసులో తీసుకువస్తున్న వస్తువులు జాగ్రత్తగా ఉన్నాయా లేదా అని చూడడానికి మాత్రమే ఓపెన్ చేయమన్నామని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై వివాదం కారణంగా చివరి క్షణాల్లో వివాహం రద్దు చేయబడింది. అబ్బాయితో వెళ్లడానికి అమ్మాయి పూర్తిగా నిరాకరించింది. ఇలాంటి వరకట్న డిమాండ్ కేసులు ఎప్పటికీ తరగవు. ఈ పెద్ద మనిషిని చూడండి. పెళ్లి చేసుకుని వధువును ఇంటికి తీసుకొని రావడానికి వెళ్లాడు. పెళ్లి కూతురుని తీసుకొచ్చే సమయంలో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు చేసిన పనిని వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే నిజానికి పెళ్లైన తర్వాత పెళ్లి కూతురు వీడ్కోలు సమయంలో పల్సర్ బైక్ కావాలని డిమాండ్ చేశాడు. అప్పటికే అమ్మాయి కుటుంబ సభ్యులు ఆయనకి ఫ్యాషన్ ప్రో బైక్ ని తీసి పెట్టారు. వరుడు నిజంగా చాలా మొండోడు. తనకి ఆ బైకే కావాలి, తనకిష్టమైన బైక్ కావాలని కోరుకున్నాడు. ఇది విన్న ఆ యువతి కుటుంబ సభ్యులు వరుడికి అలానే అతని సోదరుడికి గుండి గీయించి వరుడికి చెప్పుల దండతో మాల వేసి బంధించేశారు. వధువు తరపున వారు తమ పెళ్లికి ఖర్చు చేసిన డబ్బు మొత్తాన్ని డిమాండ్ చేశారు. అబ్బాయి కుటుంబం మొత్తం డబ్బు తిరిగి ఇచ్చిన తర్వాత మాత్రమే అమ్మాయి కుటుంబం వరుడిని అలానే అతని సోదరుడిని విడిచిపెట్టింది. ఫ్రెండ్స్, నేటికి దేశంలో వరకట్నం దురాశ వల్ల బాధపడుతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. మనందరిలో కావాల్సింది అవగాహన. వరకట్నం తీసుకోవడం నేడు నేరంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో కట్నం ఇవ్వడం కూడా అత్యాశ యొక్క దురాశను మరింత ప్రోత్సహించినట్లుగా అవుతుంది. మీరు కట్నంతో వివాహం చేసుకోవాలనుకుంటున్నారా, లేదా మీ జీవితం అంతా మీకు మద్దతునిచ్చి మీ సంతోషాలలో అలానే దుఃఖాలలో మీకు తోడుగా నిలిచే ఒక జీవిత భాగస్వామితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అది మీరే నిర్ణయించుకోండి. ఈ ముఖ్యమైన సందేశాన్ని మాత్రం దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇది దేశంలో ప్రతి మూలకి చేరుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.